డిజిటల్ లావాదేవీలపై ఊదరగొడుతున్న మోదీ సర్కార్ ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. స్వైపింగ్ యంత్రాల గొడవ, కార్డుల వాడకం, మొబైల్ ఫోన్ ఐడి వంటి వాటి జోలికి పోకుండా కొత్త ఫార్ములా ఎంచుకుంది. అయితే కొత్త ఫార్ములా వల్ల ఎవరికి లాభం? బ్లాక్ మనీ తగ్గుతుందా? సర్కారుకు ఆదాయం పెరుగుతుందా? హడావుడిగా నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్ ఈ ప్రయోగం విఫలమైందని వెంటనే గుర్తించింది. జనాన్ని రోడ్ల మీదకు తెచ్చి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నామన్నది అర్థమైంది. నోట్లను రద్దు చేసినంత మాత్రాన బ్లాక్ మనీ అంతం కాదని ఢిల్లీ పెద్దలు గ్రహించారు. అందుకే వెంటనే డిజిటల్ మంత్రం జపించారు. భీమ్ పేరుతో యాప్ను విడుదల చేశారు. ఇప్పుడు మోదీ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. భారత్ క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చింది. వీసా, మాస్టర్ కార్డ్, రూపేతో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని రూపొందించింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి కేంద్రం గతేడాది ఎండీఆర్ ఛార్జీలను తగ్గించింది. డిజిటల్ పేమెంట్లలో కొన్ని సమస్యలొచ్చాయి. మన దేశంలో డిజిటల్ లావాదేవీలు పూర్తిగా నిర్వహించాలంటే 10 కోట్లకు పైగా స్వైపింగ్ యంత్రాలు కావాలి. మన దేశంలో 50 లక్షల స్వైపింగ్ యంత్రాలు లేని పరిస్థితి. స్వైపింగ్ మెషిన్లలో కూడా సాంకేతిక సమస్యలొస్తున్నాయి. వీటన్నిటినీ అధిగమించడానికే క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాంటి ఆన్లైన్ పేమెంట్ పద్ధతులు ఇవన్నీ వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో కార్డు ఇన్ఫర్మేషన్ తప్పుగా ఎంటర్ చేయడం కావచ్చు, లేకపోతే కనుక ఓటీపీ అనేది థర్డ్ పర్సన్స్కి ఇవ్వడం కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఓటీపీ కోసం వెయిట్ చేసినా చాలా సేపటి వరకు ఓటీపీ రాకపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో చాలామంది డిజిటల్ లావాదేవీలు అంటే కనుక రిస్క్ అని చెప్పేసి లేకపోతే సరిగ్గా జరగవని అపోహలో పడుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ భారత్ క్యూఆర్ అనే సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ను ఉపయోగించి డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి ఇబ్బందులుండవు. అంటే పీఓఎస్ మెషిన్ అక్కర్లేదు. ప్రస్తుతం పేటీఎం వంటి ప్రైవేట్ సంస్థలు క్యూఆర్ కోడ్ను వాడుతున్నాయి. లేటుగానైనా లేటెస్ట్గా ప్రభుత్వం భారత్ క్యూఆర్ కోడ్ను విడుదల చేసింది. క్యూఆర్ కోడ్తో డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనకి పేటీఎం లాంటి అప్లికేషన్స్లో ఆల్రెడీ క్యూఆర్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడి ఉంది. కాకపోతే ఇది ప్రైవేట్గా అంటే ఆ నెట్వర్క్ వల్ల మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 ఫోన్స్లో మనకి పేటీఎం అనేది ఇన్స్టాల్ అయ్యి ఉన్నప్పుడు ఒక ఫోన్లో వచ్చి మన క్యూఆర్ కోడ్ అంటే మన ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఎలాగా స్క్వేర్గా ఉండేదాన్ని క్యూఆర్ కోడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని మనం ఎవరికైతే పేమెంట్ అంటే ఇది ఒక మర్చెంట్ ఒక షాప్ వ్యక్తిది అనుకుందాం. సో ఇప్పుడు నేను కస్టమర్ని అనుకుంటే కనుక కస్టమర్ ఫోన్లో ఇక్కడ పే అనే ఒక బటన్ ఉంది చూడండి. సో పే అనే బటన్ని మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కెమెరా అనేది వచ్చింది. సో ఇది స్కాన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం సింపుల్గా ఆటోమేటిక్గా స్కానింగ్ అయిపోయింది చూశారు కదా. ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంది, అవతల వ్యక్తికి ఎంత అమౌంట్ పే చేయాలి అన్నది మనం సెలెక్ట్ చేసేసుకొని ఆటోమేటిక్గా పే 500 అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో 500 అనేది మనం కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఎందుకోసం పేమెంట్ చేస్తున్నామో కూడా టైప్ చేసుకోవచ్చు. సో పే అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా మన పేటీఎం వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ద్వారా మనకి ఆ రెండో వ్యక్తికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. భారత్ క్యూఆర్ కోడ్ను దేశంలో 15 బ్యాంకులు అమలు చేస్తున్నాయి. దేశంలో నల్లధనం సమస్య ఎదుర్కోవాలన్నా, నకిలీ నోట్ల బారిన పడకుండా ఉండాలన్నా డిజిటల్ లావాదేవీలే పరిష్కారమని మోదీ సర్కారు ప్రచారం చేస్తోంది. అయితే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించినంత మాత్రాన బ్లాక్ మనీ తగ్గదని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య డిమానిటైజేషన్ తర్వాత క్యాష్ లిక్విడిటీ సరిగా లేకపోవటం వల్ల గవర్నమెంట్ ఏంటంటే దాన్ని సరిగా ఇప్పటికి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ టెక్నాలజీ వైపు డిజిటల్ క్యాష్ అని చెప్పేసి లేకపోతే పేటీఎంలు కావచ్చు, ఈరోజు క్యూఆర్ కోడ్ అని కానీ ఇలాంటి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎకానమీ బూస్ట్ అవ్వాలంటే ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ ట్యాక్స్ రేట్స్ ఈరోజు చూసినట్లయితే హెవీగా ఉన్నాయి. ఆ ట్యాక్స్ రేట్స్ని కింద కొంత తగ్గించినట్లయితే బూస్ట్ అయ్యి ఎకానమీ డెవలప్ అవుతుంది తప్పితే ఇలాంటి లావాదేవీలను ఎంకరేజ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. మొత్తం మీద డిజిటల్ లావాదేవీల వల్ల బ్లాక్ మనీ తగ్గదన్నది ఖాయం. అయితే సామాన్యులు రోజు ఎదుర్కొనే నగదు కొరత, చిల్లర సమస్య నుంచి మాత్రం బయటపడొచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.